ట్రంప్ ఇండియా మీద లాస్ట్ వీక్ లో 25% టారిఫ్ ఇంపోజ్ చేసింది తెలిసిందే కదా. ఇప్పుడు ఇంకో 25% పెంచి 50% చేశాడు. ఇవి ఇంకా వేస్తానంటున్నాడు. ఇది ఇండియన్ ట్రేడ్ మార్కెట్ నే కాదు, జాబ్ మార్కెట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టారిఫ్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి చిన్న ఓవర్వ్యూ. మనం ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్ కి సేల్ చేస్తున్నప్పుడు దాని మీద ఆ కంట్రీస్ ఏమైనా ట్యాక్స్ వేస్తే దాన్ని టారిఫ్స్ అంటాం. సో ఇండియా అమెరికాకి ఇలా చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంత % టారిఫ్ అంటే 100 రూపీస్ ఉండే ప్రోడక్ట్ 150 రూపీస్ పెరిగిపోతుంది అమెరికాలో. సో కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి అమెరికన్ మార్కెట్ లో మన ప్రొడక్ట్స్ సేల్స్ తగ్గిపోతాయి. దాని ఇండియా ఎక్స్పోర్ట్ చేసేవి కూడా తగ్గిపోతాయి. ఇలా ఇండియన్ ఎకనామీతో పాటు జాబ్ మార్కెట్ కూడా చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కాస్ట్ తగ్గించుకోవడానికి కంపెనీస్ ఫస్ట్ పడేది ఎంప్లాయీస్ మీదనే. ఫ్రెషర్స్ హైరింగ్ కూడా తగ్గిపోతుంది. ఇప్పటికే ఫ్రెషర్స్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఇండియాలో. అది ఇప్పుడు 2 years పెరిగిపోతుంది. అండ్ ఉన్న జాబ్స్ కూడా 20-30% లే ఆఫ్ జరగవచ్చు. మోస్ట్లీ మేనేజ్మెంట్, అడ్మిన్ రిలేటెడ్ అండ్ సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్ 15-20% కట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా పర్మనెంట్ జాబ్ రోల్స్ తగ్గి కాంట్రాక్టర్, ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్స్ రోల్స్ ఎక్కువ పెరుగుతాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.